ఒక 16వ శతాబ్దం నాటి పురాతన పద్యం నేటి ఆధునిక సైబర్ సెక్యూరిటీకి మన బ్రెయిన్ రీప్రోగ్రామింగ్కి ఒక బ్లూ ప్రింట్లా పనిచేస్తుందని ఎవరైనా ఊహించగలరా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. అవును. సాధారణంగా ఒక పవిత్ర గ్రంథం అనగానే కళ్ళు మూసుకుని చేతులు కట్టుకుని నా కష్టాలు తీర్చుదేవుడా అని వేడుకోవటం గుర్తొస్తుంది. కానీ ఈరోజు మనం కేవలం భక్తి గురించి మాట్లాడటం లేదు. ఎగ్జాక్ట్లీ. మన మెదడుకొక ఒక మెంటల్ ఫైర్ వాల్ ఎలా నిర్మించుకోవాలి, మన లైఫ్లోని బగ్స్ని ఎలా డీబగ్ చేయాలి అనే ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సరికొత్త డీప్ డైవ్కి స్వాగతం. థ్యాంక్ యూ. ఈ టాపిక్ నిజంగానే చాలా ఫ్యాసినేటింగ్గా ఉండబోతోంది. అవును. ఈరోజు మనం ఆర్ష సంస్కృతి యూట్యూబ్ ఛానల్ వారు చేసిన హనుమాన్ చాలీసా విశ్లేషణను, మరీ ముఖ్యంగా 36 నుండి 38వ చౌపాయిల వెనుక దాగి ఉన్న సైకాలజీ, న్యూరోసైన్స్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కోణాలను విడమర్చి చూడబోతున్నాం. బేసిక్గా ఇదొక పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా. శతాబ్దాల క్రితం తులసీదాస్ గారు రాసిన ఈ పదాలను ఒక ప్రార్థనలా కాకుండా మనిషి తన మనసును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రోజువారీ ఒత్తిడులను ఎలా జయించాలి అనేదానికి ఒక మాన్యువల్ లాగా ఈ విశ్లేషణ చూపిస్తోంది. రైట్. అంటే దేవుణ్ణి ఏదో బయట ఉన్న శక్తిలాగా కాకుండా మన లోపల ఉన్న ఒక పొటెన్షియల్ని ఎలా అన్లాక్ చెయ్యాలి అనేదే ఇక్కడ అసలు పాయింట్. అబ్సల్యూట్లీ. సో అసలు సమస్యల గురించే ముందు మాట్లాడుకుందాం. మనకు కష్టాలు ఎందుకొస్తాయి? ఆ సోర్సులో సంకట్ కటై మిటే సబ్ పీరా అనే లైన్ని తీసుకున్నారు కదా. అవును. దీన్ని జనరల్గా మనం ఎలా అర్థం చేసుకుంటామంటే దేవుడొచ్చి ఒక మ్యాజిక్ వ్యాండ్తో కష్టాలన్నీ మాయం చేస్తాడు అని. కానీ ఈరోజు విశ్లేషిస్తున్న మెటీరియల్లో సమస్యలను చాలా ఆసక్తికరంగా కేటగరైజ్ చేశారు. ఆ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? తప్పకుండా. బేసిక్గా సమస్యలు 2 రకాలు. ఒకటి బాహ్య సమస్యలు, 2 అంతర్గత సమస్యలు. మనం ఎప్పుడూ ఆ బాహ్య సమస్యల గురించే కంప్లైంట్ చేస్తుంటాం కదా. అంటే సరైన ఉద్యోగం లేదు, లేక డబ్బుల్లేవు, ఇలాంటివి. ఎగ్జాక్ట్లీ. ఆరోగ్యం బాగలేదు అని కూడా అంటుంటాం. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మన అంతర్గత శత్రువులే ఈ బాహ్య సమస్యలను సృష్టిస్తాయి. ఓ ఇంట్రెస్టింగ్. ఎలాగంటారు? ఉదాహరణకు, ఒక వ్యక్తికి 2 కాళ్ళు బాగానే ఉంటాయి, నడవగలిగే పూర్తి సామర్థ్యం ఉంటుంది. కాని బద్ధకం వల్ల ఆఫీస్లో వీల్చైర్ మీద కూర్చుని ఆ పక్కనున్న క్యాబిన్కి కూడా ఆ కుర్చీని నెట్టుకుంటూ వెళ్తాడనుకుందాం. వావ్. ఓకే. ఇక్కడ ఆ బద్ధకమే వాడి పాలిట అతిపెద్ద భౌతిక సమస్యను సృష్టిస్తోంది కదా. కాలు బాలేదు అనేది ప్రాబ్లం కాదు, నడవాలని ఇంట్రెస్ట్ లేకపోవడమే ప్రాబ్లం. రైట్. అది ఒక ఇంటర్నల్ ప్రాబ్లం. ఇక ఆందోళన, భయం, సెల్ఫ్ డౌట్ ఇవే మనల్ని ఎక్కువగా కుంగదీస్తుంటాయి. మరి ఈ సమస్యల నుండి బయటపడాలంటే హనుమంతుడిలోని వీరత్వాన్ని, అంటే ఆ బలబీర అనే లక్షణాన్ని స్మరించాలి అని ఆ వీడియోలో చెప్పారు. ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం. ఏంటది? ఇప్పుడు కళ్ళు మోసుకుని పదే పదే ఒక పేరు జపిస్తే ఈ భయాలు ఎలా పోతాయి? అక్కడ పతంజలి మహర్షి సూత్రాన్ని ప్రస్తుత తరానికి అన్వయిస్తూ ఒక లాజిక్ చెప్పారు. అది నిజంగా బ్రిలియంట్ అనిపించింది. అవును. చాలామంది చేసే తప్పు అదే. జపం చేయడాన్ని ఒక యాంత్రికమైన పనిలా చేస్తారు. ఒక చేతిలో జపమాల తిప్పుతూ ఉంటారు, అదే సమయంలో మరో చేత్తో వాట్సాప్ మెసేజ్లు చెక్ చేస్తుంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. లేదా పక్కన వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్. ఇలా రోజులో నెలలో గడిస్తే ఆ జపమాల అరిగిపోయి నున్నగా మారుతుందేమో కాని మనస్సు మాత్రం 1% కూడా మారదు. ఎందుకంటే అక్కడ శారీరక కదలిక ఉంది కాని మానసికమైన ఫోకస్ లేదు. ట్రూ. స్మరించడం అంటే కేవలం పెదాలతో శబ్దాలు చేయడం కాదు, ఆ లక్షణాన్ని మనలోకి ఆవాహన చేసుకోవడం. ఆవాహన అంటే ఇక్కడ అటెన్షన్ ఆర్ ఫోకస్ అనమాట. మన బ్రెయిన్ని ఒక క్లౌడ్ స్టోరేజ్తో పోల్చి చూస్తే ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. అవును. ఆ ఎనాలజీ చాలా యాప్ట్గా ఉంటుంది. మానత బాధల్ని నాకే ఎందుకిలా జరిగింది అనే నెగిటివ్ ఆలోచనలనే పదే పదే మన బ్రెయిన్ అనే క్లౌడ్లోకి అప్లోడ్ చేస్తుంటే మన జీవితంలోకి మళ్లీ అవే కష్టాలు డౌన్లోడ్ అవుతాయి. కరెక్ట్. స్వామి వివేకానంద చెప్పినట్లు మనల్ని బలహీనపరిచే ప్రతి ఆలోచనను ఒక విషంలాగా వదిలేయాలి కదా. ఎంత పర్ఫెక్ట్ అనాలజీ అంటే ఇది. సైకాలజీలో కూడా దీన్నే ర్యూమినేషన్ అంటారు. అంటే జరిగిన చెడు గురించి పదే పదే ఆలోచించడం. క్లౌడ్లో మనం ఏ డేటా పెడితే అదే కదా మనకి తిరిగి సింక్ అయ్యేది. అవును. పాజిటివ్ పెడితే పాజిటివ్, నెగిటివ్ పెడితే నెగిటివ్. ఎగ్జాక్ట్లీ. మనం దేనిమీదైతే ఎక్కువగా ధ్యాస పెడతామో ఆ లక్షణాలు మనలో వృద్ధి చెందుతాయి. నువ్వు ఏది ఆలోచిస్తే అది అవుతావు అనే సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుంది.
సో ఆ బలబీర అంటే ఆ ధైర్యం గురించి పదే పదే విజువలైజ్ చేసినప్పుడు మన క్లౌడ్ స్టోరేజ్లో పాజిటివ్ డేటా అప్లోడ్ అవుతుందన్నమాట. అబ్సొల్యూట్లీ. సరే, ఇది వినటానికి బాగుంది, కానీ కొంచెం లాజికల్గా ఆలోచిస్తే మన బ్రెయిన్ అనే క్లౌడ్లోకి పనికిమాలిన డేటా, తప్పుడు సమాచారం రోజూ డౌన్లోడ్ అవుతూనే ఉంటుంది కదా. అవును, తప్పదు. చుట్టూ ఉన్న సమాజం, సోషల్ మీడియా వల్ల ఎప్పుడూ ఏదో ఒక నెగటివిటీ వస్తూనే ఉంటుంది. మరి మన సిస్టమ్ని కాపాడుకోవడానికి ఒక యాంటీవైరస్ లేదా రక్షణ కవచం వద్దా? ఇక్కడే మనము అసలైన టెక్నాలజీ భాషలోకి వెళ్తున్నాం. హనుమంతుణ్ణి ఒక ఫైర్ వాల్ లాగా ఊహించుకోవాలి అంటారు వాళ్ళు. అది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ ఆలోచనండి. ఒక కంప్యూటర్ నెట్వర్క్ను బయటి అటాక్స్ నుండి ఫైర్ వాల్ ఎలా కాపాడుతుందో మన మనసు కూడా సరిగ్గా అలాంటి ఫైర్ వాల్ ఒకటి అవసరం. రైట్. ఇక్కడ మన నెగటివ్ ఆలోచనలే వైరస్, మనలోని భయం, ఆందోళన లాంటివి మన సిస్టమ్ను స్లో చేసే మాల్వేర్. వావ్. మరి హ్యాకింగ్ అంటే? ఇతరులు మనల్ని మానసికంగా తమ గుప్తిట్లో పెట్టుకోవాలి అనుకోవడం, మనల్ని మ్యానిపులేట్ చేయడం, ఇదంతా ఏకంగా మన సిస్టమ్ను హ్యాక్ చేయడమే. ఎప్పుడైతే మనం హనుమంతుడి వీరత్వాన్ని, ధైర్యాన్ని మన ఫైర్ వాల్గా సెట్ చేసుకుంటామో ఆ వైరస్ మన మెంటల్ స్పేస్లోకి ఎంటర్ అవ్వలేదు. వెయిట్, ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. ఒక పేరుని స్మరించడం లేదా ఆ ధైర్యాన్ని ఊహించుకోవడం వల్ల అకస్మాత్తుగా ఈ ఫైర్ వాల్ ఎలా యాక్టివేట్ అవుతుంది? ఎవరైనా ఇది జస్ట్ ఒక ప్లాసిబో ఎఫెక్ట్ అనుకోవచ్చు కదా. ఆ డౌట్ రావడం చాలా సహజం. ఇక్కడే న్యూరోసైన్స్ ఎలా వర్క్ చేస్తుందో మన విశ్లేషణలో క్లియర్గా చెప్పారు. దీన్నే మనం కేవలం ఒక నామాన్ని జపించడం అనలేం. మన మెదడులోని నరాల అమరికను, అంటే ఆ న్యూరల్ పాత్వేస్ని పూర్తిగా రీప్రోగ్రామ్ చేయడం అంటారు. అంతేనా? 100% కరెక్ట్ అండి. ఇక్కడ ఎలాంటి మ్యాజిక్ లేదు, ప్యూర్ బయాలజీ అండ్ సైన్స్ ఉంది. దీన్నే మనం సైంటిఫిక్ టర్మ్స్లో న్యూరోప్లాస్టిసిటీ అంటాం. ఓ, న్యూరోప్లాస్టిసిటీ. భావాలు మనం పదే పదే చేసే ఆలోచనల ఆధారంగా మెదడు తన భౌతిక నిర్మాణాన్ని మార్చుకునే సామర్థ్యమన్నమాట. మనం భయపడినప్పుడల్లా మెదడులోని అమిగ్డాలా అనే భాగం యాక్టివేట్ అవుతుంది. కానీ మనం పదే పదే ధైర్యాన్ని విజువలైజ్ చేసినప్పుడు మన మెదడులోని ధైర్యం యొక్క సర్క్యూట్ బలపడుతుంది. ఏ న్యూరాన్స్ అయితే కలిసి ఫైర్ అవుతాయో అవే కనెక్ట్ అవుతాయి. దీన్ని ఇంగ్లీష్లో న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్, వైర్ టుగెదర్ అంటారు. ఎక్సలెంట్. అంటే మన ఆలోచనా కేంద్రమైన ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ స్ట్రాంగ్ అవుతుంది. సో భయం యొక్క సర్క్యూట్ ఆటోమేటిక్గా బలహీనపడుతుంది. ఎగ్జాక్ట్లీ. అద్భుతం. అంటే ఆ స్మరణ అనే పదాన్ని కేవలం ఒక దేవుడి ప్రార్థనలా కాకుండా మన సిస్టమ్ని రీబూట్ చేయడంలాగా చూడాలి అన్నమాట. మన ఫోన్ హ్యాంగ్ అయిపోయి స్క్రీన్ ఫ్రీజ్ అయినప్పుడు పవర్ బటన్ నొక్కి పట్టుకుని రీబూట్ చేస్తాం గదా. అవును, సేమ్ ప్రాసెస్. ఒక్కోసారి ఆందోళనతో మన మైండ్ కూడా బ్లాంక్ అయిపోతుంది, ఏం చేయాలో పాలుబోదు. అప్పుడు ఈ స్మరణ అనేది మైండ్ని రీస్టార్ట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాతొచ్చే సంకట్ కట్టే అంటే అర్థం బేసిక్గా మన జీవితాన్ని డీబగ్గింగ్ చేయడమనొచ్చా? సరిగ్గా చెప్పారు. డీబగ్గింగ్ అంటే సాఫ్ట్వేర్లో ఉన్న చిన్న చిన్న లోపాలను, బగ్స్ని కనుక్కుని సరిచేయడం. మన ఆలోచనల్లో, మన అలవాట్లలో ఇలాంటి బగ్స్ ఎన్నో ఉంటాయి. అంటే కోపం, ఈగో లాంటివి. అవును, కోపం, ఈగో, అతిగా ఆలోచించడం, ఇవన్నీ బగ్సే. ఈ బగ్స్ వల్లే మన జీవితంలో కష్టాలొస్తాయి. సో కష్టాలను పోగొట్టడమంటే ఏదో అద్భుతం జరగడం కాదు, మన మెంటల్ కోడ్ని మనం ఫిక్స్ చేసుకోవడం. మేక్ సెన్స్. సిస్టంలో బగ్స్ క్లియర్ అయితే ప్రోగ్రామ్ ఎంత స్మూత్గా రన్ అవుతుందో మన డెసిజన్ మేకింగ్ కూడా అంత క్లియర్గా ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ. సరే, సిస్టమ్కి ఫైర్ వాల్ సెట్ చేశాం, మాల్వేర్ రానివ్వకుండా ఆపగలుగుతున్నాం. కానీ నాకు కోడింగ్ రాదు కదా. అవును. నాకంటూ ఒక మాస్టర్ లేదా ఒక సీనియర్ డెవలపర్ లాంటి రోల్ మోడల్ ఉండాలి. ఈ గైడెన్స్ కోసమే 37వ చౌపాయి జై 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 హనుమాన్ గోసాయి గురించి చెప్పారు ఆ సోర్స్లో. అవును. ఇక్కడ 3 సార్లు జై చెప్పడం అనేది ఆ గురువు పట్ల ఉన్న ఒక డీప్ రెవరెన్స్కి ప్రతీక అని చెప్పారు. కరెక్ట్. అండ్ అక్కడ వాడిన గోసాయి అనే పదం చాలా కీలకమండి. గోసాయి అంటే తన ఇంద్రియాలను జయించినవాడు అని అర్థం. అంటే తన మనస్సు మీద, ఎమోషన్స్ మీద పూర్తి కంట్రోల్ ఉన్న వ్యక్తి. ఓ, సో అందుకే తులసీదాస్ గారు అలాంటి వ్యక్తిని గురువుగా ఎంచుకున్నారు. అవును. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. రోల్ మోడల్గా అసలు ఎవరిని ఎంచుకోవాలి? ఈ రోజుటి విశ్లేషణలో ఇచ్చిన సలహా కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించవచ్చు, కానీ అందులో చాలా డీప్ సైకాలజీ ఉంది. మీరు చనిపోయిన వారిని ఆదర్శంగా తీసుకోవడం గురించే కదా అంటుంది. అవును. ఆ పాయింట్ నన్ను కూడా మొదట ఆశ్చర్యపరిచింది. అంటే
ఎవరైనా బ్రతికున్న ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిని రోల్ మోడల్గా పెట్టుకుంటే తప్పేంటి? ఎప్పుడో శరీరం విడిచిపెట్టిన చారిత్రక వ్యక్తులను మాత్రమే ఎందుకు ఎంచుకోవాలి అనిపిస్తోంది. కానీ దానికి వాళ్ళిచ్చిన లాజిక్ నిజంగా కళ్ళు తెరిపించింది. ఖచ్చితంగా. దానికి మెయిన్ రీజన్ శ్రద్ధ. మనల్ని ముందుకు నడిపించేది ఆ ఎదుటి వ్యక్తి కాదు, ఆ వ్యక్తి పట్ల మనకున్న చెప్పుకుచెదరని నమ్మకం. రైట్. మనం బ్రతికున్న ఒక సాధారణ వ్యక్తిని గురువుగా ఆదర్శంగా తీసుకుంటే వాళ్లు కూడా మనుషులే కాబట్టి ఏదో ఒక తప్పు చెయ్యొచ్చు, లేదా రేపు పొద్దున్న వాళ్ల మీద ఏదైనా చిన్న వదంతి రావొచ్చు. అది చూడగానే మన శ్రద్ధ దెబ్బతింటుంది. అరే, నేను ఇంతకాలం ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఇలా చేశాడా అని మన సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఎవరైతే తమ జీవితాన్ని ముగించి ఒక ఉన్నత స్థాయికి చేరారో వారిని ఆదర్శంగా తీసుకుంటే ఆ శ్రద్ధ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. వావ్, మేక్స్ కంప్లీట్ సెన్స్. అండ్ గురువు అనగానే మనకు ఏదేదో నేర్పించేస్తాడు, కొత్త జ్ఞానాన్ని తీసుకొస్తాడు అని అనుకుంటాం జనరల్గా. అవును, అది కామన్ పర్సెప్షన్. కాని అది నిజం కాదట కదా. గురువు మనకు కొత్తగా దేన్నే ఇవ్వడు అని చెబుతూ ఇక్కడ ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనాలజీని తీసుకొచ్చారు. అది చదివినప్పుడు నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు గురువుకి వెయిట్ లాస్కి సంబంధం ఏంటి అని. అది చాలా పవర్ఫుల్ పోలికండి. ఒక వ్యక్తి బరువు తగ్గే ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాడనుకోండి, అక్కడ వాడు కొత్తగా ఏమీ సంపాదించడు కదా. అవును, తన ఒంట్లో ఉన్న ఫ్యాట్ని, అనవసరమైన భారాన్ని కోల్పోతాడు. కరెక్ట్. ఆ కోల్పోవడమే వాడి అసలైన సంపాదన. అలాగే గురువు మనకు బయట నుండి కొత్తగా జ్ఞానాన్ని ఇంపోర్ట్ చెయ్యడు. మనలో ఉన్న అహంకారాన్ని, ఆ అజ్ఞానాన్ని మాత్రమే తొలగిస్తాడు. బ్యూటిఫుల్. బరువు తగ్గడంలో కోల్పోవడమే ఎలాగైతే అచీవ్మెంటో, ఇక్కడ అహంకారాన్ని కోల్పోవడమే నిజమైన జ్ఞానాన్ని పొందడం. వెలుగు ఎక్కడ్నుండో రాదు, ఆ శక్తి ఇప్పటికే మన లోపలే ఉంది. దాన్ని కప్పి ఉంచిన ఆ బగ్స్ని తొలగించడమే గురువు చేసే పని. అంటే బేసిక్గా నాకు అన్నీ తెలుసు అనుకోవడమే అతి పెద్ద అహంకారమన్నమాట. నాకు తెలియదు, దయచేసి దారి చూపించండి అని గైడెన్స్ అడగడమనేది బలహీనత కానే కాదు. అస్సలు కాదు. ఈ విశ్లేషణ ప్రకారం అలా అడగగలగడం అత్యున్నత ఇమోషనల్ ఇంటెలిజెన్స్కి సంకేతం. మన ఈగోని పక్కన పెట్టి సహాయం అడగడమనేది చాలా పెద్ద స్టెప్. అవును, దట్ ఈస్ ట్రూ లీడర్షిప్ ఓవర్ యోర్ ఓన్ మైండ్. సరే, సో ఇప్పుడు మన దగ్గర ఫైర్ వాల్ ఉంది, బగ్స్ ఫిక్స్ చేయడానికి ఒక గ్రేట్ రోల్ మోడల్ ఉన్నారు. కానీ ఇదంతా ఒక్కరోజు కూర్చుని ఆలోచిస్తే మారిపోయేది కాదు కదా. డెఫినెట్లీగా కాదు. అసలు ఈ మార్పును శాశ్వతం చేసుకోవటమెలా? ఈ ప్రోగ్రామింగ్ని సస్టైన్ చేయడమెలా? ఇక్కడే నాకు ఆ 38వ చౌపాయి జో షద్బార్ పాట్కర్ కోయి దగ్గర ఒక చిన్న డౌట్ వచ్చింది. 100 సార్లు చదవటమంటే అది కేవలం బట్టి పట్టడంలాగా, లేదా దీనివల్ల బ్రెయిన్ ఎలా మారుతుంది? ఇక్కడ 100 సార్లు అంటే అక్షరాల కౌంటర్ పెట్టుకుని లెక్క పెట్టడం కాదండి. దాని వెనుక ఉన్న అసలుద్దేశం స్థిరత్వం లేదా కన్సిస్టెన్సీ. ఓ, కన్సిస్టెన్సీ. మీరు జిమ్కి వెళ్లి ఒక్కరోజు 10 గంటలు కష్టపడితే బాడీ రాదు కదా, కానీ రోజూ అరగంట చొప్పున 100 రోజులు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఒక బలమైన అలవాటును నిర్మించడం గురించే ఇక్కడ చెబుతున్నారు. ఒక పాజిటివ్ ఆలోచనను 100 సార్లు మీ మైండ్లో రన్ చేసినప్పుడు ఆ న్యూరల్ పాత్వేస్ పర్మనెంట్గా సెట్ అయిపోతాయి. సో విజయం అనేది అకస్మాత్తుగా రాత్రికి రాత్రి జరిగే ఒక సంఘటన కాదు, అదొక పటిష్టమైన అలవాటు. అందుకే ఈ చౌపాయిలో చూటహీ బందీ అనే మాట వాడారు. అవును. బందీ లేదా బంధనం అనగానే మనకు గుర్తొచ్చేది జైలు, ఇనపచువ్వలు. కాని నిజమైన బంధనాలు బయట ఎక్కడో లేవు, మన బుర్రలోనే ఉన్నాయి. ఆందోళన, భయం, ఓవర్ థింకింగ్, వ్యసనాలు, ఇవే మనల్ని కట్టిపడేసే నిజమైన సంకెళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ. 100 సార్లు చదవడం అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మనల్ని ఈ మానసిక బంధనాల నుండి విముక్తి చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ బంధనాల గురించి చెప్పడానికి ఒక అద్భుతమైన పౌరాణిక కథను కూడా ఒక సైకలాజికల్ మెటాఫర్లాగా వాడారు. అవును, ఆ శనిదేవుడి స్టోరీ కదా. రావణాసురుడు చెరలో బందీగా ఉన్న శనిదేవుణ్ణి హనుమంతుడు విడిపిస్తాడు. కరెక్ట్. దానికి కృతజ్ఞతగా హనుమంతుణ్ణి స్మరించేవారిని తాను ఎలాంటి ఇబ్బంది పెట్టను అని శనిదేవుడు వరమిస్తాడు. దీన్ని మనం సైకలాజికల్ కోణంలో డీకోడ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలాగంటే, శనిదేవుడు అంటే కష్టాలకు, బాధలకు, డిప్రెషన్కి ప్రతీక. హనుమంతుడంటే ఆ బలబీర, ఆ ధైర్యం, ఆ ఫోకస్. అంటే మీలో ఆ ధైర్యాన్ని మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో ఆటోమేటిక్గా డిప్రెషన్ మరియు బాధలో మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు.
ధైర్యమున్న చోట భయానికి స్థానం లేదు. బ్యూటిఫుల్. సో ఒకసారి ఈ టెక్నాలజీ ఎనాలజీని మొత్తం కనెక్ట్ చేసి చూస్తే మనకున్న నెగటివిటీ అనే మాల్వేర్ని ఆపడానికి ధైర్యం అనే ఫైర్ వాల్ని వాడాం, శ్రద్ధ అనే సీనియర్ డెవలపర్ని గైడ్గా పెట్టుకున్నాం, అండ్ ఫైనల్లీ 100 సార్లు చదవడం అంటే మన మెంటల్ సాఫ్ట్వేర్ను తరచుగా అప్డేట్ చేస్తూ ఉండటం, సిస్టమ్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉంచుకోవడం. పర్ఫెక్ట్గా సమ్రైజ్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆప్టిమైజర్లా పనిచేస్తుంది. పాత భయాలు, అనుమానాలు అనే జంక్ ఫైల్స్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మన మెదడు ఎంతో సునాయాసంగా ఎలాంటి ల్యాగ్ లేదా క్రాష్ లేకుండా పనిచేస్తుంది. వావ్! ఎప్పుడైతే ఆ మెంటల్ జంక్ అంతా క్లియర్ అవుతుందో అప్పుడు కలిగే ఆ అపారమైన ప్రశాంతతని మహాసుఖ్ లేదా అల్టిమేట్ ఫ్రీడమ్ అంటారు. నిజంగా ఈ డీప్ డైవ్ నాకైతే ఒక మైండ్ ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఒక పురాతన పవిత్ర గ్రంథాన్ని కేవలం భక్తి కోణంలోనే చూసి వదిలేయకుండా అది మన మానసిక దృఢత్వాన్ని, న్యూరోప్లాస్టిసిటీని ఎలా పెంచుతుందో, మనం ఎమోషనల్గా ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలో ఈరోజు చాలా లోతుగా అర్థం చేసుకున్నాం. అవును. అంటే హనుమాన్ అంటే బయట ఎక్కడో ఉన్న ఒక దైవిక శక్తి మాత్రమే కాదు, మన లోపలే దాగి ఉన్న అపారమైన సామర్థ్యం, ద పవర్ వితిన్. ఆ శక్తిని సరైన మెంటల్ కోడింగ్ ద్వారా మనం బయటకు తీయాలి. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు. ఇది ప్రాక్టికల్ సైన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ బిహేవియర్. మన ఆలోచనలను ఫిల్టర్ చేయడం, నెగటివిటీని డిలీట్ చేయడం, ఇదంతా కూడా మన బ్రెయిన్ ఆర్కిటెక్చర్ను రీడిజైన్ చేసుకునే ఒక ప్రాసెస్. మనం పదే పదే చేసే ఆలోచనలే మన మెదడును నడిపించే ప్రోగ్రామింగ్ కోడ్ అని ఈరోజు క్లియర్గా తెలుసుకున్నాం కదా. అబ్సల్యూట్లీ. మరి ఈరోజు ఇదంతా విన్న తర్వాత మనందరం ఒక నిమిషం ఆగి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనకు తెలియకుండానే మనం ఎలాంటి మెంటల్ కోడ్ రాసుకుంటున్నాం? మన ఆలోచనల ద్వారా మనం అప్లోడ్ చేస్తున్న ఆ కోడ్ రేపు మనం ఎదుర్కొనే సవాళ్లలో మనల్ని బలోపేతం చేసే ఫైర్ వాల్లా మారుతుందా, లేక పాత భయాలతో మళ్ళీ మన సిస్టమ్ను క్రాష్ అయ్యేలా చేస్తుందా? దీని గురించి కాస్త ఆలోచించండి. బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అవర్ మైండ్ అండ్ అవర్ కోడ్. మరొక ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్లో మళ్ళీ కలుద్దాం.